తగిన గుణపాఠం రేపు ప్రజలు చెప్తారు. సార్ మీరు దానం గురించి మాట్లాడుతున్నారు, టీడీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మీరు మంత్రిని చేయలేదా? అది కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేసింది మీకు మంత్రి చేయడానికి. ఎక్కడ మీ పార్టీ అనేది కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు. అది అవును, వేరే పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు అని కూడా శాసన సభ్యుడు మంత్రి కావచ్చు అని ఉంది అంతే. వేరే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకు ఇంకో పార్టీ టికెట్ ఇవ్వద్దని రాజ్యాంగం ఉందా? ఉన్నది కదా, కాన్స్టిట్యూషన్ లో ఎంత స్పష్టంగా చెప్పిందంటే టీడీపీలో గెలిచిన వాళ్ళని పార్టీ వయలేట్ చేస్తే అతని శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇలా పరిస్థితి ఏం తెలుసా మిత్రమా, స్పీకర్ గారికి మేము కంప్లైంట్ చేయడానికి 5 సార్లు పోతే ఆయన టైం ఇస్తలేడు. అట్లీస్ట్ స్పీకర్ గారి బాధ్యత ఏముండాలండి? మేము 4 సార్లు స్పీకర్ గారిని ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఇంటికి ఉదయాన్నే వెళ్ళి 6 గంటలకు వెళ్ళి కూర్చుంటే మమ్మల్ని ఇంట్లోకి రానియరు. మేము ఇచ్చే దరఖాస్తు మా ఎమ్మెల్యేలు పోతే కూడా స్పీకర్ గారు దరఖాస్తు తీసుకోకపోతే ఎట్లా అండి? గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కామారెడ్డికి వెళ్ళి తీసుకున్నారు కదా. కామారెడ్డికి వెళ్తే అవునండి, ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు పోచారం శ్రీనివాస్, ఆడికి వెళ్తే తీసుకున్నాడు కదా. మేము వికారాబాద్ పోతే తీసుకుంటలేరు, హైదరాబాద్కి వస్తే తీసుకుంటలేరు, ఎక్కడ మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేని టీఆర్ఎస్ మంత్రిని చేయడం సమర్థించుకుంటారా మీరు? చట్టంలో ఎక్కడ కూడా మంత్రిని ఫలాని వాళ్ళనే చేయాలని ఎక్కడ లేదు. మైకులో మాట్లాడండి దయచేసి. మంత్రి పదవి వేరు, పార్టీలో విలీనం వేరు. విలీనం అనేటువంటిది అనిపించలేదా ఆ రోజు తలసాని శ్రీనివాస్? మీరు చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది అనైతికతనా కాదా? మీరు ఏమంటారు రమేష్ గారు? రేవంత్ రెడ్డి గారు ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇవ్వడం అనైతికతనా నైతికతనా రమేష్ గారిని అడుగుతాను. మీరు చేసిందే వాళ్ళు చేస్తుంటే మీకు అనైతికంగా కనిపిస్తా ఉంది. నేను రమేష్ గారిని అడుగుతున్నాండి, ఈజ్ ఇట్ మీరు దాన్ని సమర్థిస్తారు? చేయలేదు, వాళ్ళది చేయడం లేదు యాజ్ ఎ జర్నలిస్ట్ గా. కానీ అనైతిక పనులు మీరు చేసి ఇప్పుడు వాళ్ళు చేసే అనైతిక పనులని ఎట్లా ప్రశ్నిస్తారని నేను. మాది మెర్జరు, వాళ్ళు మాత్రం మెర్జ్ చేయకుండా మా పార్టీ ఎమ్మెల్యేని ఎంపీ టికెట్ మీద పోటీ చేయడం అనేది ఇది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేయదు. మేము కోర్టుకు కూడా వెళ్ళాం, మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు 5 బెంచ్ జడ్జిమెంట్ వచ్చి ఉన్నది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ డిస్క్వాలిఫై చేయాలని చెప్పారు. గతంలో కూడా ఒక ఎమ్మెల్సీ గారు భూపత్ రెడ్డి గారు అనే ఎమ్మెల్సీ మా పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోర్టుకు పోతే కోర్టు ద్వారా ఆయన శాసన మండలి సభ్యత్వం పోయింది. రేపు తప్పకుండా దానం నాగేందర్ గారి శాసనసభ్యత్వం కూడా పోతుంది. హరీష్ గారు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాము. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్లో కేసీఆర్ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుంటున్నారంటే నువ్వు అక్కడ గుయ్యం అనిపించాక వచ్చి నన్ను అడుగుతున్నావా అని చెప్పి అదే ప్రశ్నని అదే తెలంగాణ భవన్లో కేసీఆర్ని అధికారంలో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు వచ్చి జైన్ అవుతుంటే నేనేం చేయాలి, నేను జైన్ కాకుండా ఉంటావా, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావని చెప్పారు. ఇప్పుడు ఇదే ప్రశ్నని మళ్ళీ హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు తప్పు అంటున్నారు. అంటే మీరు చేస్తేనేమో దాని ఒప్పు మీకు రాజ్యాంగం వర్తిస్తుంది, వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోరా? అంటే 2/3 ఉంటే నువ్వు కూడా తీసుకో 26. మీరు ఒకేసారి తీసుకోలేదు కదా సార్? మేము తీసుకోలేదు. మేము కండువా ఎప్పుడు కప్పినాం? వాళ్ళ పార్టీలో తెలంగాణ భవన్ లో వాళ్ళు ఎప్పుడు అడుగు పెట్టారు? 12 మంది నిండిన తర్వాత మెర్జర్ స్పీకర్ ప్రకటించిన తర్వాత వారి మెర్జర్. హరీష్ గారు మీకు తెలియంది కాదు, ప్రగతి భవన్ నుంచి ఒకే స్క్రిప్టు పేరు ఎమ్మెల్యేల పేర్లు మారుతూ వచ్చినాయి, అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పారు. అందరూ 12 మంది మీకు అనుకూలంగా నిబంధనలకు అనుకూలంగా వచ్చిన తర్వాత మెర్జర్ అప్లికేషన్ స్పీకర్కి ఇచ్చారు. మీరు ఆ ప్రాసెస్ అంతా చేయడానికి 6-7 నెలలు తీసుకున్నారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. 12 మంది వచ్చిన తర్వాతనే వాళ్ళను పార్టీలో చేర్చుకోవడము, పార్టీ అధికారిక కార్యక్రమం. 12 మందిని ఒకేసారి చేర్చుకోలేదు అనేది ప్రస్తావన. కండువా అయితే కప్పలే. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో భవన్లో కండువాలు కప్పుకొని ఫోటోలు ఇచ్చారనా? పార్టీ అధికారికంగా మెర్జర్ అయిన తర్వాతనే ప్రకటించాం వాళ్ళను మా పార్టీ శాసనసభ్యులుగా వారిని గుర్తించాం. శర్మ గారు సార్ 2018లో మీకు 88 సీట్లు వచ్చిన తర్వాత ఎందుకు సార్ అంతమందిని మళ్ళీ తీసుకున్నారు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకున్నారు? రేవంత్ రెడ్డికి కొంత తక్కువ ఉంది కదా. ఏం తక్కువ ఉన్నది? నీకు పూర్తి స్థాయి ప్రభుత్వం 64 మందితో నీకు సంపూర్ణమైన మెజార్టీ శాసనసభలో ఉంది. నీకు అంటే దాన్ని మీరు సమర్థిస్తున్నారా? పల్లారాజు గారు ఎలక్షన్ల ముందు కామెంట్ చేశారు, దొడ్లో బర్లను కట్టేసినట్టు వాళ్ళను ఉంచుతున్నాము అని చెప్పారు. అది ఆయన పర్సనల్ గా మాట్లాడింది కానీ ఇట్ ఈస్ నాట్ పార్టీ కామెంట్. ఒకవైపు మీరు ప్రభుత్వం కూలిపోతుంది, ఏడాదిలో కూలిపోతుందని చెప్తున్న నేపథ్యంలో ఇది మీ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు కావచ్చు, ఎట్లా కూలిపోతుంది అని మీరు భావిస్తున్నారు? ఆ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరిపోతుందా? ఎట్లా కూలిపోతుంది? కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము, 5 ఏళ్ళు ఉంటేనే పాలేందో